హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనము ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది బేసిక్గా పేరులో ఎలక్ట్రానిక్స్ ఉంది కానీ సబ్జెక్ట్లో పెద్దగా ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండదు. సబ్జెక్ట్ అంతా లాజిక్తోనే ఉంటుంది అనమాట, లాజికల్గానే ఉంటుంది చాలా వరకు కూడా. అంటే బేసిక్గా మనకి ఎలక్ట్రానిక్స్ గురించి మనం చదువుకోవడం జరిగింది, ఆల్రెడీ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ గురించి చదువుకోవడం జరిగింది. అంటే ఈ డయోడ్స్, సెమీ కండక్టర్స్తోని తయారు చేయబడ్డ సర్క్యూట్స్ని ఈ రకంగా అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అని చెప్పడం జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి, అసలు బేసిక్గా ఈ రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, అసలు అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే ఏంటి, డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటే ఏంటి? అంటే బేసిక్గా మనకి ఈ ప్రపంచం కూడా రెండు రకాల ప్రపంచాలు ఉంటాయని చెప్తారన్నమాట. అనలాగ్ ప్రపంచం ఉంటుంది, డిజిటల్ వరల్డ్ ఉంటుంది అని తెలుసు. అనలాగ్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీస్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. అట్లా ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఈ అనలాగ్, డిజిటల్ ఈ రెండింటి మధ్యలో ఒక డిస్కషన్ అనేది కూడా చాలా రెగ్యులర్గా ఉన్నటువంటి టైమ్స్ అనమాట మనం ఉంటుంది కూడా. సో అసలు అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మధ్య డిఫరెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో బేసిక్గా కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, కన్స్ట్రక్షన్ అంటే ఆ సర్క్యూట్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ రెండింటిలో పెద్దగా డిఫరెన్స్ అంటూ ఏముండవు. ఎందుకంటే దాంట్లో అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా మనకు ఉండేటివి సెమీ కండక్టర్సే, అంటే ఈ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ ఇవే. డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కూడా ఉండేటిది సేమ్ అవే, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్తో తయారు చేయబడ్డటువంటి సర్క్యూట్సే ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది సార్ అంటే, ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లోని కరెంట్స్ అండ్ వోల్టేజెస్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లోని కరెంట్స్ అండ్ వోల్టేజెస్ అవి ఏ విధంగా కనిపిస్తాయి, అవి ఏ విధంగా ఆపరేట్ అవుతాయి అనే ఒక డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలా సన్నటి డిఫరెన్స్ ఉంటుంది. మనం రియల్ వరల్డ్లో కూడా చూసుకుంటే, మన మామూలు డే టు డే రెగ్యులర్ లైఫ్లో కూడా చూసుకుంటే మనకు కూడా ఈ అనలాగ్, డిజిటల్ వీటికి సంబంధించినటువంటి యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచెస్ ఉంటాయి, రిస్ట్ వాచెస్ ఉంటాయి. మనకి అనలాగ్ వాచెస్ ఉంటాయి, డిజిటల్ వాచెస్ ఉంటాయి. అనలాగ్ వాచెస్ అంటే ఏంటి, దాంట్లో పాయింట్ ఉంటుంది, ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు తిరుగుతుంటుంది, మనము చూస్తుంటాం టైం ఎంత ఉందని. మనం ఆ మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ పొజిషన్ని బట్టి మనం టైం చెప్తాం. అదే డిజిటల్ వాచెస్ ఉంటాయి. డిజిటల్ వాచ్ అంటే డైరెక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తుంది, నెంబర్ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ ఒక డిజిటల్ వాచ్ తీసుకుందాం అనుకుందాం. డిజిటల్ వాచ్ ఏ విధంగా మనకి టైంని చూపిస్తుంది. డిజిటల్ వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ 1:30 అవుతుంది టైం, ఫర్ ఎగ్జాంపుల్ 01:30 ఈ విధంగా చూపిస్తుంది. దీని తర్వాత టైం ఎంత అంటే ఎంత చూపిస్తుంది డిజిటల్ వాచ్. దీని తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది నెంబర్ డిజిటల్లో 1:31 వస్తుంది. దీని తర్వాత నెంబర్ ఎంత వస్తుంది, 1:32 వస్తుంది. ఈ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ 1 సెకండ్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది మనకి నెంబర్ కౌంటింగ్ డిజిటల్ వాచెస్లో అయితే. అదే ఒకసారి ఒక అనలాగ్ వాచ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. అనలాగ్ వాచ్ అంటే మనకు తెలుసు ఈ విధంగా రౌండ్ ఉంటుంది. ఓకే, 1:30 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 అంటే ఇక్కడ ఉంటుంది, 30 అంటే 6 కదా, ఇక్కడ ఇది 7 రైట్. ఇప్పుడు 1:30 అంటే ఏ విధంగా ఉంటుంది మనకి డిజిటల్ వాచ్లో అయితే. డిజిటల్ వాచ్లో అయితే మనకి స్మాల్ హ్యాండ్ 1కి చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు 1:30 కావాలి, ఎగ్జాక్ట్లీ 1:30 కావాలంటే మన లాంగ్ హ్యాండ్ అంటే ఈ మినిట్స్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా 6కి చూపిస్తూ ఉండాలి, అవునా కదా? ఎస్, 6కి చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను 1:31 అన్నాను, 1:31 అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1:31 అంటే ఇది అనుకుందాం, ఇది 1, 31, 32, 33, 34, 35 ఈ విధంగా ఉందనుకుందాం రైట్. 1:31 అనుకోండి. 1:31 అంటే ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఈ 6 నుంచి స్లోగా తిరుగుతూ 1 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, అవునా కదా? అయితే చూడండి, ఇది 1:31 టైం, ఓకే, ఇది 1:30 టైం. ఈ 1:30 నుంచి 1:31 మధ్యలో కూడా టైం ఉంది కదా, టైం లేదని కాదు కదా. 1:30 నుంచి 1:31 మధ్యలో కూడా టైం ఉంది, అవునా కదా? మన అనలాగ్ వాచ్లో పాయింటర్ అనేది ఈ 6 నుంచి ఈ 1:31 వరకు ట్రావెల్ చేస్తుంది, అర్థమవుతుందా? మరి 1:30 నుంచి 1:31 మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, అనేకమైన వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1:30 1 సెకండ్, 1:30 2 సెకండ్, అర్థమవుతుందా? ఆ విధంగా టైం అనేది అంటే మనకు మల్టిపుల్ వాల్యూస్ వస్తాయన్నమాట. అదే ఒక డిజిటల్ వాచ్ తీసుకున్నాం అనుకోండి, అది ఏం చూపిస్తుంది, ఏదో 1:30 చూపిస్తుంది, 1:30 కంటే టైం ఎక్కువైపోయిందంటే 1:31 చూపిస్తుంది.
మరి 130కి 131 మధ్యలో టైం కదులుతుంది కదా. ఇప్పుడు 130 అని చూపిస్తుంది అది వాచ్ పైన, కానీ టైం యాక్చువల్గా 130యా కాదు. మనం సెకండ్స్లోకి వెళ్ళిపోవచ్చు. 130:00, 130:01, 130:02 ఆ విధంగా పోతుంది కౌంటింగ్. బట్ డిజిటల్ సిస్టమ్కి అదంతా తెలియదు. ఓకే, దానికి అదంతా తెలియదు. 130 చూపిస్తుంది. 130 తర్వాత ఏముంది, 131 చూపిస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇది ఒక చిన్న అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్. నెక్స్ట్, ఒకవేళ మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, థర్మోమీటర్ నోట్లో 4 కిలో థర్మోమీటర్ పెడతారు కదా టెంపరేచర్ చెక్ చేయడానికి. ఎస్, ఈ థర్మోమీటర్ చూడండి, మనకి అనలాగ్ థర్మోమీటర్స్ ఉంటాయి, డిజిటల్ థర్మోమీటర్స్ కూడా ఉంటాయి. అనలాగ్ అంటే దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది, ఐడియా ఉందా? అట్లా మెటలిక్ మెర్క్యూరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100°F అనుకుందాం, ఇది సమ్ 98°F ఉంది. ఓకే, దాంట్లో అనలాగ్ దాంట్లో సో మన మెర్క్యూరీ లెవెల్ అనేది 98°F నుంచి 100°F మధ్యలో ఆ టెంపరేచర్ని బట్టి ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ 98°F నుంచి 100°F మధ్యలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయి అంటే ఎన్ని వాల్యూస్ మనకి టెంపరేచర్స్ పాసిబుల్ ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, ఒక టెంపరేచర్ స్టార్టింగ్ టెంపరేచర్ 98, ఎండింగ్ టెంపరేచర్ 100°. ఓకే, ఈ 98కి 100కి మధ్యలో టెంపరేచర్ ఏదై ఉండొచ్చు. 98 నుంచి 100 మధ్యలో టెంపరేచర్కి ఒక ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మేబీ టెంపరేచర్ 98.001 కావచ్చు, 98.01 కావచ్చు, 98.2 కావచ్చు, 98.23456 కావచ్చు. అట్లా మనం ఎన్ని వాల్యూస్ రాసుకుంటూ పోతే 100 దాకా వెళ్తాం. అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, అంటే నెంబర్స్ అనేవి ఇన్ఫినిట్ కదా, మనం ఎంత రాసుకుంటూ పోతే అంత వస్తూనే ఉంటాయి. సో సింపుల్గా ఏం చెప్పాలంటే అనలాగ్ సిస్టమ్స్ అంటే అనలాగ్ వోల్టేజెస్ అంటే ఒక గివెన్ రేంజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 98 to 100 మధ్యలో ఇట్ విల్ హ్యావ్ ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ వాల్యూస్. అదే ఒక డిజిటల్ థర్మోమీటర్ తీసుకున్నాం అనుకోండి, డిజిటల్ థర్మోమీటర్కి ఇవేమి ఉండవు కదా, ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఏం చూపిస్తుంది బాస్, అది 98.0, 98.1 అంటే అట్లా 99 వరకు, అదే 99.0 వరకు ఒక 10 వాల్యూస్ ఉంటాయి. మళ్ళా 99.1 అనుకుంటా 100 వరకు ఇక్కడ నుంచి కూడా ఒక 10 వాల్యూస్ ఉంటాయి. ఓవరాల్గా 98 నుంచి 100 మధ్యలో మనకి ఎన్ని రకాల టెంపరేచర్ చూపిస్తుంది, 20 రకాల టెంపరేచర్ చూపిస్తుంది. అంటే 98.0, 98.1, 98.2 అట్లా మళ్ళీ 99.1 ఆ విధంగా అప్ టు 100 వరకు. అదే ఒక అనలాగ్ సిస్టంలో అయితే, ఒక అనలాగ్ థర్మోమీటర్లో అయితే ఏదైనా ఉండొచ్చు. మేబీ అది మనం రీడ్ చేయలేము, ఎందుకంటే సైజ్ చిన్నగా ఉంటుంది కానీ రీడ్ చేయలేము. కానీ అక్కడ టెంపరేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనలాగ్ సిస్టంలో. కానీ డిజిటల్లో మాత్రము ఒక గివెన్ రేంజ్లో దెర్ విల్ బీ సమ్ ఫైనైట్ నెంబర్, అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ మాత్రమే ఉంటుంది. అది డిజిటల్ సిస్టమ్స్ అని అంటారనమాట. అర్థమవుతుందా? అది ఓకే, అనలాగ్ సిస్టమ్స్కి డిజిటల్ సిస్టమ్స్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. సో మీరు రాసుకోవచ్చు, ఫస్ట్ రాసేయండి అనలాగ్ సిస్టమ్స్. ఓకే, అనలాగ్ సిస్టమ్స్. సో అనలాగ్ సిస్టమ్స్ ఆర్ దోస్ సిస్టమ్స్ ఓకే which have infinite set of values in a given range. Analog systems are those systems which have infinite number of values in a given range. ఇది అయిపోయిన తర్వాత డిజిటల్ సిస్టమ్స్ రాయండి. డిజిటల్ సిస్టమ్స్ ఆర్ దోస్ సిస్టమ్స్ విచ్ హ్యావ్ డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. డిస్టింక్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, డిస్టింక్ట్ అంటే ఫిక్స్డ్, distinct number of values in a given range. ఈ పాయింట్స్ రాసుకున్నారు కదా. ఒకసారి అనలాగ్ సిస్టమ్స్, డిజిటల్ సిస్టమ్స్ అని అన్నాను. అనలాగ్ సిస్టమ్స్ అంటే విచ్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ అ గివెన్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ అనలాగ్ వోల్టేజెస్ తీసుకుందాం. ఓకే, అనలాగ్ వోల్టేజెస్, మనకి అనలాగ్ వోల్ట్ మీటర్ ఉంటుంది. అనలాగ్ వోల్ట్ మీటర్ అంటే బేసిక్గా మనకి అనలాగ్ డివైజెస్ ఎట్లుంటాయి, మనకు ఒక పాయింటర్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఆ పాయింటర్ అనేది తిరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 volts ఉంది, ఇక్కడ 20 volts ఉన్నది. ఇప్పుడు ఈ 10 volts ఉంది, 20 volts ఉంది. ఈ 10 volts నుంచి 20 volts మొదల పాయింటర్ ఎక్కడైనా ఆగచ్చు. మేబీ ఈ విధంగా డివిజన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివిజన్ మధ్యలో అయినా కూడా పాయింటర్ ఇక్కడ సమ్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? అదే ఒక డిజిటల్ వోల్ట్ మీటర్ ఉంది అనుకోండి, డిజిటల్ వోల్ట్ మీటర్ అంటే చూపిస్తుంది 10.1, 10.2. బట్ ఇన్ఫ్యాక్ట్ 10.1కి 10.2 మధ్యలో వోల్టేజ్ కెన్ ఆల్సో బి 10.15 కావచ్చు,
10.16 కావచ్చు, 10.17 కావచ్చు. అర్థమవుతుందా? అది కూడా ఉండొచ్చు, కానీ డిజిటల్ సిస్టమ్ మాత్రము ఒక ఫిక్స్డ్ నెంబర్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకే, అది డిజిటల్ సిస్టమ్ ఎన్ని నెంబర్స్ చూపిస్తుంది అనేది దాని మీద ఎన్ని డిజిట్స్ ఉన్నవి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10 నుంచి 20 వోల్ట్స్ మధ్యలో నేను మెజర్ చేయాల్సింది ఉంది. నా రేంజ్ ఎంత? 10 వోల్ట్స్ టు 20 వోల్ట్స్ వోల్ట్ మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ నా డిజిటల్ సర్క్యూట్లో, నా డిజిటల్ డిస్ప్లేలో, నా డిజిటల్ వోల్ట్ మీటర్ పైన ఇక్కడ డెసిమల్కి ముందు 2 డిజిట్స్, డెసిమల్ తర్వాత 1 డిజిట్ ఉంది. ఈ విధంగా ఉందనుకోండి. ఈ విధంగా ఉంటే అది మనకి ఎన్ని వాల్యూస్ చూపించగలదు? 10.2, 10.3, 10.9, 20.0. ఓవరాల్గా ఒక 10 వాల్యూస్ చూపించగలదు. 10 వాల్యూస్ చూపించగలదు. అదే డెసిమల్ తర్వాత 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, డెసిమల్స్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 10.00, 10.01 అట్లా 10.99 వరకు వస్తుంది. అంటే 100 వాల్యూస్ ఉంటాయి అనమాట. 100 వాల్యూస్ ఉంటాయి. బట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఒక డిజిటల్ సిస్టమ్ యొక్క అక్యురసీని పెంచుకోవాలంటే దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ పెంచుకుంటూ పోతుంటే మనకి ఇంకా ప్రిసైజ్ వాల్యూస్ అనేటివి వస్తుంటాయి అనమాట. బట్ అనలాగ్ సిస్టమ్స్ అంటే రియల్ వరల్డ్ సిస్టమ్ అంతా కూడా అనలాగే. ఓకే, సో ఇప్పుడు మీకు అనలాగ్ సిస్టమ్స్కి డిజిటల్ సిస్టమ్స్కి మధ్యలో కొంత డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము డిజిటల్ సిస్టమ్ సంబంధించినటువంటి కొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం. డిజిటల్ సిస్టమ్స్కి అడ్వాంటేజెస్ ఏంటిది? ఈజీ డిజైన్. ఈజీ డిజైన్ ఎందుకు అని అంటే దాంట్లో జస్ట్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి అంతే. ఓకే, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉండడం వల్ల డిజైనింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. కాంపోనెంట్స్ కూడా చాలా తక్కువ అవసరం పడతాయి. నెక్స్ట్ గ్రేటర్ అక్యురసీ అండ్ ప్రిసిషన్. గ్రేటర్ అక్యురసీ అండ్ ప్రిసిషన్ ఎందుకనంటే ఇక్కడ చెప్పాను నేను, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం ఉందయ్యా, టైం ఉంది, 1 ఉంది, 2 ఉంది, 1, 2 ఉంది. ఇప్పుడు 1కి 2కి మధ్యలో ఆ ముళ్ళు ఆగింది అనుకోండి. ముళ్ళు ఆగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటే సాధారణంగా 10 మినిట్స్, 2 అంటే 1 అంటే 5 మినిట్స్ కదా, 1 అంటే 5 మినిట్స్, ఈ 10 మినిట్స్. ఇప్పుడు పాయింటర్ ఈ 1 దగ్గర ఉందంటే 5 మినిట్స్ అని చెప్పొచ్చు. 1కి 2కి మధ్యలో ఉందనంటే ఒకవేళ డివిజన్స్ ఉన్నాయి అనుకో, డివిజన్స్ పట్టుకొని చెప్పొచ్చు. బట్ డివిజన్ మధ్యలో ఆగిందనంటే అవి ఎంత వాల్యూ ఉందంటే ఎంత చెప్తావు? సమ్ వాల్యూ ఉంటుంది, కానీ మెజర్మెంట్ మనకి ప్రిసిషన్ అనేది ఉండదు అనమాట. బట్ డిజిటల్ సిస్టమ్ అనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ పెంచుకుంటూ పోయినాం అనుకోండి, మనకి హవర్స్ వస్తాయి, మినిట్స్ వస్తాయి, సెకండ్స్ కూడా వస్తాయి. అర్థమవుతుందా? సో మనకి అక్యురసీ, ప్రిసిషన్ అనేది పెరుగుతుంది అనమాట. మెజర్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఈజ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ వాచెస్ ఉన్నాయి. వాచెస్లో ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ వాచ్ ఉంది. మీరు కావాలంటే దాన్ని స్టాప్ వాచ్ లాగా వాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం ఉంది, ఆ టైంని సేవ్ చేసుకోవచ్చు. మెమరీ ఉంటుంది, డిజిటల్ మెమరీస్ ఉంటాయి. బట్ అనలాగ్ మెమరీస్ ఉండవు మనకి. అంటే అనలాగ్ సిస్టమ్స్లో కూడా మెమరీ ఉంటుంది, కానీ డిజిటల్ సిస్టమ్స్ లాంటి మెమరీస్ అయితే ఉండవు. మనకి ఇండక్టర్స్, కెపాసిటర్స్ అని అంటారు మనకి అనలాగ్ మెమరీస్లో. ఓకే, సో ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ కూడా ఈజీ. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని ఎక్కడి నుంచి కావాలంటే రిట్రీవ్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు. డిజిటల్ కంప్యూటర్స్ మనం వాడేటివి ఇవన్నీ కూడా. డిజిటల్ సిస్టమ్స్ ఆర్ వెర్సటైల్ అంటే ఏంటంటే దాని నుంచి మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చేసుకోవచ్చు. ఒకటే డిజిటల్ ఐసీతోని ఇవాళ ఒక సెటిలైట్ని పైనకి పంపించవచ్చు, సేమ్ డిజిటల్ ఐసీతోని మన చేతి మీద ఒక డిజిటల్ వాచ్ని రన్ చేయొచ్చు. లెస్ ఎఫెక్టెడ్ బై నాయిస్. ఎందుకనంటే సింపుల్ చెప్పాలంటే అది రోబో సినిమాలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నది చూడండి. రోబో సినిమాలో వానికి ఏం చెప్తారు, అరే టీవీ పెట్టేయమనంటే వాడు ఏం చేస్తాడు, టీవీ తీసుకొచ్చి కింద పడేస్తాడు. అర్థమవుతుందా? అంటే చెప్పిన పని చేస్తుంది, దానికి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉన్నది, ఆ కంప్యూటర్కి నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాలిక్యులేషన్ చేయమని నేను దానికి కొన్ని వాల్యూస్ ఇచ్చిన, అది క్యాలిక్యులేషన్ చేసి వాల్యూ ఇస్తుంది కంప్యూటర్ కానీ క్యాలిక్యులేటర్ కానీ. అదేమైనా డిస్టర్బ్ అవుతుందా? మధ్యలో ఏమీ డిస్టర్బ్ కాదు. అదే మన మనుషులం ఉన్నాం అనుకోండి, నేను పని చెప్తాను. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, ఇప్పుడు ఈ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 అవర్ క్లాస్ కావచ్చు. 0 మినిట్స్ దగ్గర నుంచి 1 అవర్ వరకు మీరు కంప్లీట్గా దానిలో ఆ వీడియో లెంత్తో పాటు మీరు 100% మీరు ఇన్వాల్వ్ అవ్వగలుగుతారా? అవ్వలేరు. మధ్యలో ఎక్కడో దగ్గర డిస్టర్బెన్స్ అవ్వడం, ఏదైనా మీరు డిస్టర్బ్ అవ్వడమో, బయట నుంచి ఎవరో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమో. సో అన్ఎక్స్పెక్టెడ్గా, అన్వాంటెడ్గా వచ్చేటువంటి థాట్స్ కానీ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ పార్ట్స్నే మనం, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్నే మనం నాయిస్ అంటాం అనమాట. బట్ ఒక డిజిటల్ సిస్టమ్కి నాయిస్తో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, దాంట్లో వెరీ లిటిల్ ఎఫెక్ట్ ఉంటుంది, వెరీ లిటిల్. బట్ అనలాగ్ సిస్టమ్స్ ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నాయిస్. నెక్స్ట్ డిజిటల్ సిస్టమ్స్ ఆర్ మోర్ రిలయబుల్ అంటే అవి
దాన్ని మనం నమ్మొచ్చు అనమాట. డిజిటల్ సిస్టమ్స్ని మనకి నమ్మడానికి ఎక్కువ ఉంటుంది. మీరే చూడండి, ఇప్పుడు సాధారణంగా మనము ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో ఓటింగ్ చేయడానికి ఇంతకుముందుకు అయితే ఏం యూజ్ చేసేది, బ్యాలెట్ పేపర్లు యూజ్ చేసేది, అవునా? బ్యాలెట్ పేపర్స్ ఉంటుంటే ఆ పేపర్స్ కౌంటింగ్ చేస్తుండే. తర్వాత ఈవీఎంస్ వచ్చినాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది చాలా అక్యురేట్ అంటే ఏం చెప్తాం? ఈవీఎంస్ అక్యురేట్ అని చెప్తాం. ఆఫ్ కోర్స్ పొలిటికల్ డ్రామా నడుస్తుంటుంది, ఈవీఎంస్ మ్యానిపులేషన్ ఎక్సెట్రా అదంతా పక్కన పెట్టండి. టెక్నాలజీ పర్స్పెక్టివ్లో చూస్తే రెండిట్లో ఏది రిలయబుల్? ఎందుకంటే అనలాగ్ సిస్టంలో ఇప్పుడు మనము బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ లెక్క పెట్టేటప్పుడు హ్యూమన్ ఎర్రర్స్ జరగచ్చు. దాంట్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. చాలా సిగ్నిఫికెంట్ థింగ్ ఇస్ హ్యూమన్ ఎర్రర్స్. ఆ హ్యూమన్ ఎర్రర్స్ని మనం అవాయిడ్ చేయగలం. సో మన డిజిటల్ సిస్టమ్స్ ఆర్ మోర్ రిలయబుల్. అంటే కౌంటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, పక్కా వస్తుంది. అర్థమవుతుందా? రైట్. సో ఇవి డిజిటల్ సిస్టమ్స్ సంబంధించినటువంటి కొన్ని అడ్వాంటేజెస్. ఐ హోప్ మీరు రాసుకొని ఉంటారు అనుకుంటాను. ఒకవేళ రాసుకోకపోతే వీడియో బ్యాక్ అనేసి మళ్ళీ ఒకసారి రాసుకోండి. నెక్స్ట్, ఈ డిజిటల్ సిస్టమ్స్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజ్ దీంట్లో ఉన్న షార్ట్ కమింగ్ ఏంటంటే, మనము డిజిటల్ సిస్టమ్స్ మీద ఎంత వర్క్ చేసినా కానీ ఫైనల్గా రియల్ వరల్డ్ ఈజ్ అనలాగ్. రియల్ వరల్డ్ అనేది అనలాగ్. మనకు రియల్ వరల్డ్లో దొరికేటువంటి సిగ్నల్స్ కానీ, కరెంట్స్ కానీ, వోల్టేజెస్ కానీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా మాటలు కూడా అన్ని అనలాగ్ సిగ్నల్స్. అన్నీ కూడా అనలాగ్ సిగ్నల్ అంటే ఏమని చెప్తున్నాను, అనలాగ్ సిస్టమ్ అంటే ఏమంటున్నాను, దేనికైతే ఒక గివెన్ రేంజ్లో ఇన్ఫినైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఏదైనా కావచ్చు, దట్ ఈజ్ అనలాగ్. బట్ డిజిటల్ అంటే ఒక రేంజ్లో ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి డిజిటల్ అంటే. ఓకే, హ్యూమన్స్ కెనాట్ అండర్స్టాండ్ డిజిటల్. ఎందుకనంటే మనదంతా అనలాగే, మనం అనలాగ్ ప్రపంచంలో ఉన్నాం. సో మనము డిజిటల్ కంప్యూటర్తోని మనం డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయలేం. యాక్చువల్ కంప్యూటర్ ప్రాసెసర్ లోపల జరిగే భాష, మనం మాట్లాడే భాష మనకు వచ్చిందంతా డిఫరెంట్. సో హ్యూమన్స్ కెనాట్ అండర్స్టాండ్ డిజిటల్. సో ఈ అనలాగ్ ప్రపంచానికి లోపల ఉన్నటువంటి డిజిటల్ ప్రపంచానికి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ కావాలన్నమాట. సో వాటిని అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అంటారు. వాటిని ఆపరేట్ చేయడానికి మనం సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఓఎస్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మనము అనలాగ్లో ఉన్నటువంటి మెసేజ్ని మనం డిజిటల్గా కన్వర్ట్ చేసి ఒక డిజిటల్ మెషిన్స్కి ఇస్తుంటాం అనమాట. రైట్. సో ఇప్పుడు ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చాప్టర్లో ఇప్పుడు యాక్చువల్గా ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి మనకి క్వశ్చన్స్, మన సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేస్తామనంటే ఈ నెంబర్ సిస్టమ్స్ అనబడేటువంటి టాపిక్ చూస్తాం. వెరీ ఇంపార్టెంట్. దీనిలో మంచి క్వశ్చన్స్ కూడా చేపిస్తాను నేను మీకు. నెంబర్ సిస్టమ్స్, నెంబర్స్, అసలు నెంబర్స్ ఎందుకు కావాలి? నెంబర్స్ ఎందుకు కావాలి ఒక మనిషికి? 1 2 3 4 5 6 7 8 9 10 ఎందుకు కావాలి నెంబర్స్? కౌంటింగ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఉన్నది 1 to 30. ఏం చేస్తున్నాం? రోజులు లెక్క పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉన్నాయి, కరెన్సీ, ఆ మనీ వాల్యూ ఎంత లెక్క పెడుతున్నాం. 100 రూపీస్ ఉందనంటే అది వాల్యూ ఎక్కువ, 10 రూపీస్ అంటే వాల్యూ తక్కువ. అంటే కౌంట్ చేయడానికి, మెజర్ చేయడానికి, కంపేర్ చేయడానికి మనకి నెంబర్స్ కావాలి. సో ఈ నెంబర్స్ని మనము ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని నెంబర్ సిస్టమ్స్ అంటారు. అంటే నెంబర్స్ని మనం ఏ విధంగా వాడుకుంటాం, ఏ విధంగా వాటిని అర్థం చేసుకుంటాం, దాన్ని నెంబర్ సిస్టమ్. మనకి డెసిమల్ సిస్టమ్ ఉంటుంది, బైనరీ సిస్టమ్ ఉంటుంది, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. సాధారణంగా మనం రియల్ లైఫ్లో వాడేదంతా కూడా డెసిమల్ సిస్టమ్ అని అంటారన్నమాట. డెసిమల్ సిస్టమ్ మనం వాడతాం అన్నమాట. అయితే ప్రతి నెంబర్ సిస్టమ్కి బేస్ ఆర్ రేడిక్స్, బిఏఎస్సి, బేస్ ఆర్ ఆర్ఏడిఐఎక్స్ రెండు ఒకటే. అంటే ఆర్ అనబడే ఒక నెంబర్ ఉంటుంది. ఆర్ అంటే ఒక నెంబర్ అనమాట. ప్రతి నెంబర్ సిస్టమ్కి ఆర్ అనబడే ఒక నెంబర్ ఉంటుందన్నమాట, బేస్ ఆర్ రేడిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనము చూద్దాం. మనం రియల్ లైఫ్లో అంటే రెగ్యులర్గా కూడా ఇప్పుడు నేను 1 2 3 4 అంటున్నానంటే మనం వాడేదంతా కూడా డెసిమల్ నెంబర్ సిస్టమే. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది చేసిందంతా కూడా నెంబర్ సిస్టమే. సో డెసిమల్ సిస్టమ్కి బేస్ ఆర్ రేడిక్స్ రెండిట్లో ఒకటే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటారంటే 10 అంటారన్నమాట. అయితే ఈ బేస్ లేదా ఈ ఆర్ దేన్ని సూచిస్తుంది, ఏం సిగ్నిఫై చేస్తుంది అని అంటే ఈ డెసిమల్ సిస్టంలో మనం కౌంటింగ్ చేయడానికి నెంబర్స్ కావాలి, అవునా? డెసిమల్ అనే కాదు, ఏదైనా సరే కౌంటింగ్ చేయడానికి నెంబర్లు కావాలి, 1 2 3 4. అయితే ఈ 1, ఈ 2, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెంబర్, దీన్ని ఏమంటారంటే డిజిట్. ఇక్కడ రాసుకోండి, డిజిట్, ఏ యూనిక్ సింబల్
విచ్ రిప్రజెంట్ ఎ వాల్యూ ఆఫ్ నెంబర్. దీన్ని డిజిట్ అంటారు అన్నమాట. ఓకే, డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది. 0 అంటే ఒక డిజిట్. 0 అంటే ఇది ఒక డిజిట్ అండ్ దీనికి ఒక వాల్యూ ఉంది, ఒక ఫీల్ ఉంది. 0 అంటే ఏమీ లేదు అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు 1 ఉంది. 1 అంటే ఇది ఒక డిజిట్. అర్థమవుతుందా? ఇది ఒక డిజిట్ అండ్ దానికి ఒక మీనింగ్ కూడా ఉంది. ఇట్ రిప్రజెంట్ సమ్ వాల్యూ. 1 అంటే ఒక వాల్యూ, 1 రూపీ. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1024 అని ఒక నెంబర్ ఉంది. ఈ 1024లో 4 ఒక డిజిట్, 2 ఒక డిజిట్, 3 ఒక డిజిట్, 4 ఒక డిజిట్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంది. అర్థమవుతుంది కదా మీకు? అయితే డిజిట్ ఉంది. ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్కి ఒక బేస్ లేదా రేడిక్స్ నెంబర్ ఒకటి ఉంటుంది. డెసిమల్ సిస్టంలో బేస్ వాల్యూ ఎంత? 10. ఇక్కడ చూడండి, డెసి అంటే ఏంటిది? గ్రీక్ లాంగ్వేజ్లో 10. డెకేడ్ అంటే 10 సంవత్సరాలు. అర్థమవుతుందా? మనకు ఆల్రెడీ తెలుసు డెకా అంటే 10 అనమాట. సో డెసిమల్ సిస్టమ్ అని దేన్ని అంటారంటే ఏ నెంబర్ సిస్టమ్ విచ్ హ్యాస్ ద బేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10. 10 బేస్ వాల్యూ ఉంటే దాన్ని డెసిమల్ అంటారు. అసలు బేస్ అంటే ఎందుకు చెప్తాను, నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ దేర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బైనరీ సిస్టమ్ అని అంటున్నాను. బైనరీ సిస్టంలో బై అని ఉంది. బై అంటే 2. సో డైరెక్ట్ చెప్పొచ్చు, బైనరీ సిస్టమ్ ఈజ్ ఎ నెంబర్ సిస్టమ్ విచ్ హ్యాజ్ బేస్ వాల్యూ ఈక్వల్ టు 2. సో బైనరీ సిస్టమ్కి R ఈక్వల్ టు 2 అని చెప్పవచ్చు. ఆక్టా అంటే ఏందండి? 8. సో ఆక్టల్ అంటే హూజ్ బేస్ వాల్యూ ఈజ్ 8. హెక్సాడెసిమల్ అంటే 16. గుర్తుపెట్టుకోండి. అంటే హెక్సా మీనింగ్ అంటే 16. సో R ఈజ్ ఈక్వల్ టు 16 ఉంటే దాన్ని హెక్సాడెసిమల్ సిస్టమ్ అని అంటారు అన్నమాట. రైట్. అంటే బేసిక్గా హెక్సాడెసిమల్లో హెక్సా అంటే 6, హెక్స్ అంటే 6, డెసిమల్ అంటే 10. డెసిమల్ అంటే 10 మనకు తెలుసు. 6 + 10 16. ఓకే, ఇప్పుడు ఈ బేస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటున్నానంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ డెసిమల్ సిస్టంలో 10 యూనిక్ డిజిట్స్ ఉంటాయన్నమాట. 10 ఉన్నాయంటే ఇట్ హ్యాస్ 10 యూనిక్ డిజిట్స్. UNIQUE యూనిక్ డిజిట్స్. ఇట్ హ్యాస్ 10 యూనిక్ డిజిట్స్. అంటే ఈ నెంబర్ సిస్టమ్ రాసేటప్పుడు మనకి 10 రకాల డిఫరెంట్ డిజిట్స్ ఉంటాయి. అంటే లైక్ 1 2 3 4లో. సో డెసిమల్ సిస్టంలో ఏమేమి ఉంటాయి ఆ డిజిట్స్ చూద్దాం. డెసిమల్ సిస్టంలో మనం వాడేటువంటి డిజిట్స్ ఏంటి? ఏ అక్షరాలను మనం వాడతాం? డెసిమల్ సిస్టంలో 0 వాడతాము, 1 వాడతాము, 2 వాడతాము, 3 వాడతాము, 4 వాడతాము, 5 వాడతాము, 6 వాడతాము, 7 8 9 దాకా వాడతాం. ఇక్కడ చూడండి, డెసిమల్ సిస్టంలో మీరు ఈ డెసిమల్ సిస్టంలో ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 డిజిట్లతోనే తయారు చేయబడి ఉంటుంది. అవునా కదా? 0 ఇది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని ఉన్నాయి? 10 రకాల యూనిక్ డిజిట్స్ ఉన్నాయి. 10 రకాల డిజిట్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఒక నెంబర్ సిస్టమ్కి బేస్ ఇంత అని ఇచ్చామనంటే ఆ నెంబర్ సిస్టంలోని డిజిట్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి R-1 వరకు ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో బేస్ ఏం సూచిస్తుందనంటే మనకి ఎన్ని రకాల డిజిట్స్ ఉంటాయి అని సూచించేది బేస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది ప్రతి నెంబర్ సిస్టంలో కామన్గా ఉండేటువంటి నెంబర్. అండ్ ఆ నెంబర్ సిస్టంలో మ్యాక్సిమం డిజిట్ ఏమై ఉంటుంది అంటే R-1. 10 - 1 చేస్తే ఎంత? 9. సో మ్యాక్సిమం నెంబర్ ఎంత డెసిమల్ సిస్టంలో మ్యాక్సిమం మనం చూపించగలిగినటువంటి నెంబర్ 9. 9 కంటే పెద్ద నెంబర్ ఏదైనా ఉంటుందా? సింగిల్ నెంబర్ 9 తర్వాత 10 ఉంటుండొచ్చు. బట్ 10 అంటే ఏంది? 1 and 0 యొక్క కాంబినేషన్. ఈ 1 and 0 కలిపితే 10 అయింది. బట్ అట్లా కలపకుండా ఇండివిజువల్గా యూనిక్గా 9 కంటే పెద్ద నెంబర్ లేదు. అర్థమవుతుందా? అదే లాజిక్తో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్టల్ గురించి కూడా రాపిస్తాను నోట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టల్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఇదే లాజిక్ ప్రకారము ఆక్టల్లో ఎన్ని నెంబర్స్ ఉండే ఛాన్స్ ఉంది? సో ఆక్టల్ సిస్టంలో R=8 అన్నాను. సో 8 యూనిక్ నెంబర్స్ ఉంటాయని తెలుసు. ఆ యూనిక్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 నుంచి మొదలుకొని R-1 వరకు ఉంటాయని తెలుసు కదా. R 8 అంటే 7, అంటే 0 to 7 వరకు మనకి
ఆక్టల్లో యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక నెంబర్ సిస్టమ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 1 2 3 4 5 6 7. సో 1 2 3 4 5 6 7 8 అంటే 0 to 7 వరకు మాత్రమే ఈ నెంబర్స్ మాత్రమే ఆక్టల్లో వాడతాం. ఒక ఆక్టల్ నెంబర్ సిస్టంలో 8 and 9 అనబడే డిజిట్స్ కనపడవు. మనం ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా కూడా 8 and 9 కనపడవు. ఓన్లీ 0 to 7ల మధ్యలోనే ఉంటుంది. సో ఒక ఆక్టల్ నెంబర్ సిస్టంలో 7 అనేది మ్యాక్సిమం వాల్యూ. ఆక్టల్ నెంబర్ సిస్టంలో 7 అనేది మ్యాక్సిమం వాల్యూ. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒకవేళ మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మీకు పరిచయం ఉంటే కనుక ఇట్స్ ఈజీ థింగ్. ఓకే, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ డిజిటల్ నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిని పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అని అంటారు. ఏమంటారు దీన్ని? పొజిషనల్. కొన్ని చిన్న ఎగ్జామ్స్లో మనకి ఇవే డైరెక్ట్ పాయింట్స్ని బిట్స్ లాగా అడుగుతుంటారు. ఓకే, పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అంటారు. పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఆ డిజిట్కి అది ఉన్నటువంటి పొజిషన్ బట్టి కూడా దానికి ఒక వాల్యూ వస్తుంది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటాను నేను. 1024 తీసుకుందాం. 1024 తీసుకుందాం. ఇప్పుడు ఈ 1024 అనబడే నెంబర్లో ఈ 4 అంటే ఏంటిది? 4 అంటే 4. ఓకే, ఇక్కడ 4 అంటే 4. ఇప్పుడు ఇదే నెంబర్ని నేను మార్చి 1042 అని రాస్తున్నాను. 1042 అని రాస్తాను. ఇప్పుడు ఈ 4 యొక్క వాల్యూ ఏంటిది? ఈ 4 40ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా కదా? ఈ 4 40ని సూచిస్తుంది. ఇప్పుడు 1402 అంటున్నాను నేను. ఇంకొక నెంబర్ తీసుకున్నాను. 1402 అనే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ 4 ఉంది ఇది. బట్ ఈ 4 దేన్ని సూచిస్తుంది? 400ని సూచిస్తుంది, అవునా కదా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 4102 ఉంది నెంబర్. 4102. ఇక్కడ 4 ఏం సూచిస్తుంది? 4000ని సూచిస్తుంది, అవునా కదా? సో మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఇది యూనిట్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్ అని. అంటే యూనిట్ ప్లేస్లో ఉందంటే అది యాజ్ ఇట్ ఈస్ అదే నెంబర్. ఈ టెన్స్ ప్లేస్లో ఉంది 2 అంటే 2 × 10 20. ఇది 0 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఇది ఎక్కడున్నా కానీ 0నే. ఇది చూడండి, ఈ థౌజండ్స్ ప్లేస్లో ఉంది ఇది, అవునా? థౌజండ్స్ ప్లేస్లో ఉంది. 1 థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1 × 1000 1000. 1000 + 20 1020. 1020 + 4 1024 వచ్చేసిందా మనకు నెంబర్? 1024 వచ్చేసింది. అర్థమవుతుందా? దీనినే పొజిషనల్ నెంబర్ సిస్టమ్. అంటే ఆ డిజిట్ యొక్క వాల్యూ కూడా మనము ఆ నెంబర్లో ఏ పొజిషన్లో పెట్టినామో అనే దాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే 4 యూనిట్స్ పొజిషన్లో పెడితే దాని వాల్యూ 4. అదే 4ని మనం టెన్స్ పొజిషన్లో పెడితే దాన్ని 40 అన్నాం. అదే దాన్ని థౌజండ్స్ పొజిషన్లో పెడితే మనము 4000 అన్నాం. అంటే దీన్ని పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అని చెప్తారనమాట. రైట్, ఇది పొజిషనల్ నెంబర్ సిస్టమ్. సో మనకి డెసిమల్ నెంబర్ సిస్టంలో ఈ పొజిషన్స్ ఎన్ని రకాల పొజిషన్స్ ఉండొచ్చు. సో ఏదైనా ఒక నెంబర్లో ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది. డెసిమల్ పాయింట్ కంటే ముందు డిజిట్స్ ఉంటాయి, డెసిమల్ పాయింట్స్ తర్వాత డిజిట్స్ ఉంటాయి. సో డెసిమల్ పాయింట్స్ కంటే ముందున్న డిజిట్స్ని ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ని ఏమంటారంటే ఫ్రాక్షన్స్ అంటారు. ఫ్రాక్షనల్ డిజిట్స్ అంటారు, ఆర్ ఫ్రాక్షనల్ నెంబర్స్ అని అంటారు. డెసిమల్ సిస్టంలో ఈ డెసిమల్ పాయింట్కి జస్ట్ లెఫ్ట్ సైడ్ దీని వాల్యూ 1 అనమాట. సో 1 అంటే డెసిమల్ అంటే ఏంటి? 10 అని చెప్తాను. దీని వాల్యూ ఏంటంటే 10⁻1. దీని వాల్యూ ఏంటంటే 10⁻2. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పొజిషన్ ఉందనుకోండి 10⁻3. చూడండి 0 1 2 3. 10⁻1 అంటే 10, 10⁻0 అంటే 1, 10⁻2 అంటే 100, 10⁻3 అంటే 1000. చూడండి, ఇది యూనిట్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక నెంబర్ పెట్టాను 5602 అని అన్నాను. ఒక 5602 అని అన్నాను. అయితే చూడండి,
ఈ 2ని ఎక్కడ పెట్టినా 10 పవర్ 0 ప్లేస్లో పెట్టాను. 10 పవర్ 0 అంటే యాక్చువల్ 10 పవర్ 0 అంటే 1, అంటే 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, జీరోని దేంట్లో పెట్టాను, 10th ప్లేస్లో పెట్టాను. 0 ఇంటూ 10 చేస్తే 0. ఇప్పుడు చూడండి, 6ని దేంట్లో పెట్టాను, 10 స్క్వేర్ ప్లేస్లో పెట్టాను. 10 స్క్వేర్ అంటే 100. సో 6 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 60. 5 చూడండి, 5ని 10 పవర్ 3 ప్లేస్లో పెట్టాను, అంటే 10 పవర్ 3 అంటే 1000. 5 ఇంటూ 1000 చేస్తే 5000. ఇప్పుడు ఈ నెంబర్లన్నింటినీ కూడండి. 5000 ప్లస్ 60 చేస్తే 5060. 5060 ప్లస్ 2 5062. అదే నెంబర్ వచ్చిందా లేదా? వచ్చింది. అదేవిధంగా ఫ్రాక్షన్కి అవతల ఉన్నటువంటి ప్లేసెస్ని ఏ విధంగా చెప్తారు? ఇది 0 అయిపోతే ఇది 10 పవర్ -1 అంటారు, ఇది 10 పవర్ -2 ప్లేస్, ఈ 10 పవర్ -3 ప్లేస్, సో ఆన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 2 0 లేదా 1 2 1 అని పెడదాం. 1 2 1 అని పెట్టాను, నేను 1 2 1 అని పెట్టిన. ఓకే, ఇప్పుడు 10 పవర్ -1, 10 పవర్ -1 అంటే ఏంది బాబు? 1/10 అన్నట్టే కదా. 10 పవర్ -2 అంటే ఏంది? 1/10 స్క్వేర్ అంటే 1/100 కదా. 1/10ని 0.1 అని రాయచ్చు, 1/100ని 0.01 అని రాయచ్చు. 10 పవర్ -3 అనుకోండి, 1/10 క్యూబ్ కదా. 1/10 క్యూబ్ అంటే 1/1000 కదా. 1/1000ని 0.001 అని రాయచ్చు కదా, రాయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 తీసుకుందాను నేను. ఈ 1 ఏ పొజిషన్లో ఉంది? 10 పవర్ -1 పొజిషన్లో ఉంది. సో 1 ఇంటూ 0.1 చేసేస్తే 0.1 వచ్చింది. ఇక్కడ చూడండి, 2 దేని పొజిషన్లో ఉంది? 10 పవర్ -2 పొజిషన్లో ఉంది. సో 2 ఇంటూ 0.01 కదా. సో 2 ఇంటూ 0.01 చేస్తే 0.02 వచ్చేసింది. ఇది చూడండి, 10 పవర్ -3 పొజిషన్లో 1 ఉంది. సో 1 ఇంటూ 0.001 చేస్తే 0.001 వస్తుంది. ఈ మూడింటిని కలపండి, ఈ మూడింటిని కలిపితే ఏమొస్తుంది? 0.121 వచ్చేది. ఈ మూడింటిని యాడ్ చేస్తే నెంబర్స్ని ఇక్కడ ఏముంది? పాయింట్ తర్వాత 121 ఉంది కదా. ఎస్. సో ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఈ విధంగా వర్కౌట్ చేస్తుంటారనమాట. అర్థమవుతుందా? సో అండ్ ఇంకొక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా నెంబర్ సిస్టంలో మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఈ ఇంటీజర్ సైడ్ చూడండి, కేవలం ఇంటీజర్స్ సైడ్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇంటీజర్స్లో కేవలం ఇంటీజర్స్లోనే చెప్తున్నాను నేను ఇది. ఓకే, ఇంటీజర్స్లో అంటే లెఫ్ట్ ఆఫ్ ద డెసిమల్. సో ఇంటీజర్ పొజిషన్ అంటే ఏంటిది? లెఫ్ట్ ఆఫ్ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఇంటీజర్స్లో దీన్ని ఏమంటారు? ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ఎంత వాల్యూ? 10 పవర్ 0 అంటే ఈక్వల్ టు 1 యూనిట్ పొజిషన్. ఇది 10 పవర్ 1, 10 పవర్ 2 పొజిషన్, 10 పవర్ 3 పొజిషను. ఇక్కడ ఇంకొక పొజిషన్ ఉందంటే, ఇంకొక నెంబర్ ఉందంటే 10 పవర్ 4. అర్థమవుతుందా? అయితే ఈ ఇంటీజర్స్లో ఇది రైట్ మోస్ట్. అయితే ఈ ఈ బిట్ ఏదైతే ఉందో, ఈ డిజిట్, ఇక్కడ ఉండేటువంటి డిజిట్ని ఏమంటారంటే, లేదా ఈ పొజిషన్ని ఏమంటారంటే ఎల్ఎస్బి పొజిషన్ అంటారు. ఎల్ఎస్బి పొజిషన్ అంటారు. అండ్ ఒక నెంబర్లో ఈ లెఫ్ట్ మోస్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పవర్ 4 ఉందనుకో, దీన్ని ఏమంటారు? ఈ పొజిషన్ని, ఈ లొకేషన్ని ఏమంటారంటే ఎంఎస్బి అంటారనమాట. ఎంఎస్బి. అసలు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క 1 2 3 4 5 ఇది 5 డిజిట్ నెంబర్. ఓకే, ఇది ఒక 5 డిజిట్ నెంబర్, అంతే కదా. 1 2 3 4 5 5 పొజిషన్స్ ఉన్నాయి, 5 లొకేషన్స్ ఉన్నాయి. అంటే 5 నెంబర్లు పెట్టుకోవచ్చు. ఒక 5 డిజిట్లు కలిగినటువంటి ఒక నెంబర్ ఫార్మ్ అవుతుంది మనకి. ఈ 5 డిజిట్లు కలిగినటువంటి నెంబర్ ఫార్మ్ అవుతుంది కదా. అందులో ఈ రైట్ సైడ్ మోస్ట్ ఉన్నటువంటి ఇది యూనిట్స్ ప్లేస్, అది మనకు తెలుసు. అంటే ఇక్కడ నువ్వు ఏ నెంబర్ పెట్టినా కానీ దాని వాల్యూ లీస్ట్ అనమాట. ఇంకా అదే నువ్వు ఏదైనా ఒక నెంబర్ని ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్లో ఏ పొజిషన్ దగ్గర పెడితే దాని వాల్యూ పెరిగిపోతుంది, హైయెస్ట్ ఉంటుంది. ఈ పొజిషన్లో పెడితే హైయెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4ని తీసుకొచ్చి ఇందులో పడేస్తా, ఈ పొజిషన్లో పెడతా. ఈ పొజిషన్లో పెడితే 4 వాల్యూ ఏమైపోతుంది? 4 ఇంటూ 1 4 ఉంటుంది. అదే 4ని నేను తీసుకొచ్చి ఈ పొజిషన్లో పెట్టినా అనుకోండి, 4 ఇంటూ 10 పవర్ 4 అంటే 40,000 అవుతుంది. అర్థమవుతుందా? అంటే పొజిషన్ని బట్టి దాని వాల్యూ మారిపోతుంది. సో ఏ పొజిషన్లో అయితే ఒక డిజిట్కి హైయెస్ట్ వాల్యూ రాగలదో దాన్ని ఎంఎస్బి అంటారు. ఎంఎస్బిని ఎక్స్పాండ్ చేస్తే మోస్ట్ సిగ్నిఫికెంట్
బిట్ అంటారు. ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అదే ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఎల్ఎస్బి అంటే ఎక్కడైతే దాని వాల్యూ అనేది లీస్ట్గా ఉంటుందో పొజిషను, దాన్ని ఎల్ఎస్బి పొజిషన్ అని అంటారు. అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఇది డెసిమల్ సిస్టమ్ అయిపోయింది. అంటే ఈ ఎంఎస్బి ఎల్ఎస్బి డెసిమల్కి మాత్రమే కాదు, ఇతర నెంబర్ సిస్టమ్స్కి కూడా వస్తుంది. బట్ డెసిమల్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని మనము ఇవన్నీ కాన్సెప్ట్స్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బైనరీ సిస్టమ్ చూద్దాం. బైనరీ నెంబర్ సిస్టమ్. సో బైనరీ నెంబర్ సిస్టమ్ అనగానే ఫస్ట్ దీని బేస్ వాల్యూ ఎంత బాబు అని అడగాలి. సో బేస్ వాల్యూ ఎంత? బై అంటే 2. అంటే దీంట్లో ఏమేమి డిజిట్స్ గలవు? ఇక్కడున్న దీని ప్రకారం చూస్తే బేస్ 2 అంటే దానికి 2 యూనిక్ డిజిట్స్ ఉంటాయి. ఆ 2 యూనిక్ డిజిట్స్ ఏమై ఉండొచ్చు? ఆ 2 యూనిక్ డిజిట్స్ ఏమై ఉండొచ్చు అని అంటే డిజిట్స్లో మినిమం 0 అయితే ఉంటుంది అండ్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి r-1, అంతే కదా, r-1. ఇక్కడ r ఎంత? 2 - 1 అంటే ఈక్వల్ టు 1. 0 తర్వాత 1. చూడండి, అర్థమైందా మీకు లాజిక్? r = 2 అన్నాం. సో చూడండి, బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 2 నెంబర్స్ ఉంటాయి. ఎందుకంటే బైనరీ అంటే 2 యూనిక్ డిజిట్స్ ఉంటాయి. ఆ 2 యూనిక్ డిజిట్స్ ఏముంటుంది? ఒకటి 0 ఉంటుంది, ఒకటి 2 - 1 1 అయిపోయింది, అంతే. 0 and 1. అందుకే అంటారనమాట బైనరీ అంటే 0 1 0 1 0 1. లాజిక్ అర్థమైంది కదా మీకు? నేను ఆల్రెడీ చెప్పింది. ఎస్, దీంట్లో ఉండేటువంటిది 2 డిజిట్స్. సో ఏదైనా ఒక నెంబర్ని బైనరీ సిస్టంలో రాస్తే కేవలం 0 and 1s మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో దాన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ అని అంటారు. అయితే ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ 4 బిట్స్ బైనరీ నెంబర్ ఉందనుకోండి, బైనరీ నెంబర్, దీన్ని ఏమంటారంటే 1 నిబిల్ అంటారు. చెప్తా ఇదేంటో, రాసుకోండి. 8 బిట్స్ బైనరీ నెంబర్ ఉందనుకోండి, దీన్ని 8 బిట్స్ బైనరీ నెంబర్ అంటే నథింగ్ బట్ 2 నిబిల్స్, అంతే కదా. 4 బిట్లు కలిపితే 1 నిబిల్ అన్నప్పుడు 8 బిట్స్ అంటే 2 నిబిల్స్ కలిపితే 8 బిట్స్ వస్తాయి కదా. ఈ 2 నిబిల్స్నే 1 బైట్ నెంబర్ అంటారన్నమాట. 1 బైట్ నెంబర్, 1 బైట్ అంటే 1 బైట్ అంటే ఎన్ని బిట్స్? 8 బిట్స్. సో ఇది డైరెక్ట్గా బేసిక్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు దీన్ని. 2 నిబిల్స్. ఇది అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, బిట్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్. బిట్స్ అంటే నెంబర్ ఆఫ్ పొజిషన్. ఇంతకంటే ముందు మనము 5 బిట్ నెంబర్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే అక్కడ 5 పొజిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 4 బిట్ బైనరీ నెంబర్ అంటున్నాను. 4 బిట్ బైనరీ నెంబర్ అంటే ఈ బైనరీ నెంబర్లో 4 పొజిషన్స్ ఉంటాయి అన్నట్టు. ఈ 4 పొజిషన్స్లో ఏం వాల్యూ ఉండొచ్చు? ఈచ్ పొజిషన్లో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే అది బైనరీ నెంబర్ కదా. బైనరీ నెంబర్ అంటే 0 and 1 కిందే ఉండాలి. ఉంటే అన్ని 0లు ఉండొచ్చు, లేదా 0 1 0 1 ఉండొచ్చు, 1 0 1 1 ఉండొచ్చు. మన ఇష్టం అని కాదు. 2^4 16 సెట్స్ ఉంటాయి, 16 రకాల వాల్యూస్ ఉండొచ్చు, 16 రకాల కాంబినేషన్స్ ఉంటాయి 0 1s యొక్క. రైట్, ఇది 4 బిట్ నెంబర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక బైనరీ నెంబర్ని ఇస్తున్నాను. ఇది ఒక బైనరీ నెంబర్ అయ్యా అంటున్నాను. ఇప్పుడు ఇది ఎన్ని బైట్స్ నెంబర్ అని అంటాను. హౌ మెనీ బైట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ అని అంటున్నాను ఈ నెంబర్లో. చూడండి ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 4 బిట్లు. టోటల్గా ఎన్ని బిట్స్ ఉన్నాయి దీనిలో మొత్తం ఓవరాల్గా? ఇది ఒక 8 బిట్ నెంబర్. సో దీన్ని ఒక 1 బైట్ నెంబర్ అని కూడా అనొచ్చు. సో ఏ 1 బైట్ నెంబర్ ఇస్ అ నెంబర్ విచ్ హ్యాస్ గాట్ 8 బిట్స్ ఇన్ ఇట్. 8 బిట్స్ కలిగినటువంటి నెంబర్ని 1 బైట్ నెంబర్ అని కూడా పిలుస్తారు. అర్థమైందా? రైట్, ఓకే, రైట్. ఇది కొన్ని బేసిక్. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొజిషనల్ నెంబర్ సిస్టమ్ అయ్యా.
ఇది కూడా పొజిషనల్ నెంబర్ సిస్టమే. బైనరీ కూడా డెసిమల్ లాగానే పొజిషనల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ సిస్టంలో మనకి ప్రతి పొజిషన్ యొక్క వాల్యూ ఎలా ఉండేది? డెసిమల్ అంటే బేస్ ఏంది 10, 10 పవర్ 0, 10 పవర్ 1. అర్థమైందా? అదే రకంగా దీనికి కూడా ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది. ఈ డెసిమల్ పాయింట్కి ముందు ఉన్నటువంటి బిట్స్ని, డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉన్నటువంటి బిట్స్, వాటి పొజిషన్ వాల్యూ చెప్తాను. దీని బేస్ ఎంత? 2. సో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 3, 2 పవర్ 4, ఇది 2 పవర్ -1, 2 పవర్ -2, 2 పవర్ -3, ఆ విధంగా సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఏం నెంబర్ తీసుకున్నాను? 101. అంతే, కేవలం 101 అనబడే ఒక బైనరీ నెంబర్ తీసుకున్నాను. ఇది ఒక 101 అనబడేది ఒక బైనరీ నెంబర్ అయ్యా, జస్ట్ ఒక బైనరీ నెంబర్. ఇప్పుడు నాకు దీని వాల్యూ ఏంటో కావాలి, దీని వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. అంటే ఎందులో తెలుసుకోవాలి? ఏ నెంబర్ సిస్టమ్ అయితే నాకు అలవాటు ఉందో ఆ నెంబర్ సిస్టంలో నేను తెలుసుకోవాలి. మనకి ఏ నెంబర్ సిస్టమ్ అలవాటు బాబు? డెసిమల్ సిస్టమే కదా మనకు అలవాటైంది. ఓకే, సో ఇక్కడ చూడండి 101 అన్నాను. ఈ పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ 0. ఈ పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ 1. ఈ పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ 2. 2 పవర్ 0 అంటే ఎంత అయ్యా? 1 కదా. 2 పవర్ 1 అంటే 2. 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4. సో 1 ఇంటూ 1 చేస్తే ఎంత? 1. ఈ 0 ఉంది. 0 ఇంటూ ఆ పొజిషన్ వాల్యూ 2, 0, 1 ఉంది. ఈ పొజిషన్ వాల్యూ ఎంత? 4. 1 ఇంటూ 4 చేస్తే 4. ఈ మూడింటిని కలపండి. 1 + 0 1 + 4 5. సో నేను ఒక బైనరీలో 101 అనబడే నెంబర్ రాస్తే డెసిమల్లో అది 5 అన్నట్టు. డెసిమల్లో అది 5 అన్నట్టు. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ నేను ఏం చేశాను? బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చేయడం జరిగింది. సో ఇదే మనకి ఎగ్జామ్స్లో బిట్స్ కింద అడుగుతారు. ఒక బైనరీ నెంబర్ ఇచ్చి దాన్ని డెసిమల్ ఈక్వలెంట్ కనుక్కోమని అంటాడు, లేదా డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేసుకోవయ్యా అని అంటాడు, లేకపోతే బైనరీ ఇచ్చి దాన్ని ఆక్టల్ ఈక్వలెంట్ కనుక్కోమంటాడు. అర్థమవుతుందా? అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 11.011 అనబడే ఒక నెంబర్ ఉంది అనుకుందాం. డెసిమల్ నెంబరే 11.011. ఇప్పుడు దీని డెసిమల్ వాల్యూ ఏంటో నేను కనుక్కోమంటున్నాను. ఏమంటున్నాను? బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ చేయ బాస్ అని అంటున్నాను. ఈ నెంబర్కి చేయాలంటే ఈచ్ పొజిషన్ యొక్క వాల్యూ ఏంటో నాకు తెలియాలి. ఆల్రెడీ నాకు తెలుసు. ఈ పొజిషన్ వాల్యూ 2 పవర్ 0 అంటే 1. ఈ పొజిషన్ వాల్యూ 2 పవర్ 1 అంటే 2. ఈ పొజిషన్ వాల్యూ 2 పవర్ -1. 2 పవర్ -1 అంటే 1/2 అంటే 0.5. ఈ పొజిషన్ వాల్యూ 2 పవర్ -2 అంటే 1/4 అంటే 0.25. ఈ పొజిషన్ వాల్యూ 2 పవర్ -3 అంటే 1/8 అంటే 0.125 అని నాకు తెలుసు. సో ఇక్కడ చూడండి 2 పవర్ 0 పొజిషన్లో 1 ఉంది. సో 1 × 1. ఇక్కడ చూడండి 1 ఇంటూ ఆ పొజిషన్ వాల్యూ ఎంత? 2. 1 2 2 కలిపితే ఎంత? 3. సో ఈ డెసిమల్ పాయింట్ కంటే ముందున్న నెంబర్ 3 అనమాట. సో 3 పాయింట్ తర్వాత ఏందో తెలుసుకోవాలి. పాయింట్ తర్వాత చూడండి ఈ నెంబర్ ఎంత? 0. అండ్ ఈ 0 వాల్యూ ఎంత? పొజిషన్ వాల్యూ ఎంత? 0.5. 0 × 0.5 చేస్తే 0నే. ఈ నెంబర్ ఎంత చూడండి, ఇది 1. అండ్ ఆ పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ -2 అంటే 0.25. సో 1 × 0.25 చేస్తే ఎంత? 0.25. ఇది చూడండి ఈ నెంబర్ 1, ఆ పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ -3 అంటే 0.125. సో 1 × 0.125 చేసేస్తే 0.125. ఇప్పుడు ఈ మూడింటిని కలిపండి. 0.125 + 0 + 0.25 చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి 0.375 వస్తుంది. అవునా? సో దిస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ 3.375. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 3.375. ఓకే, మీరు ఫస్ట్ టైం చూస్తున్న స్టూడెంట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. మేబీ కొంచెం ఫ్రంట్ టు బ్యాక్ అనుకొని మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి.
మీకు అర్థమవుతుంది. అండ్ ఫర్దర్ ఇంకెక్కువ ప్రాబ్లమ్ చేస్తున్న కొద్దికి మనకి అర్థమవుతుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే నేను మీకు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అనేది నేను చెప్పడం జరిగింది. బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఒకసారి నీట్గా చూడండి, నీట్గా రాసుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి డెసిమల్ కన్వర్షన్స్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ బైనరీ టు డెసిమల్ మీద ఇంకా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసి మళ్ళీ నీట్గా ఆ తర్వాత డెసిమల్ నుంచి బైనరీకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఆ తర్వాత అదర్ నెంబర్ సిస్టమ్స్ని కూడా మనం స్టడీ చేద్దాం. మనకి బేసిక్గా స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు అయితే ఈ నెంబర్ సిస్టమ్స్ కాన్సెప్ట్, దీని తర్వాత వచ్చేటువంటి కొన్ని ఒక 2-3 చాప్టర్స్ వరకు చాలా ఇంపార్టెంట్, ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంటాయి క్వశ్చన్స్. ఈవెన్ SSCJలో కూడా దీని నుంచి కూడా అకేషనల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే యాక్చువల్లీ SSCJ సిలబస్లో అయితే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే పాయింట్ లేదు, కానీ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ప్రతి సంవత్సరంలో ఒక 2-3 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, నాట్ టూ టఫ్ క్వశ్చన్స్. సో దిస్ విల్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.